కాండం 6వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు పరిశీలన చేస్తే నిజంగా నీ ఇల్లంతా వాక్యాల మయమై ఉండాలట. పడుకున్నా లేచినా నడిచినా వాళ్ళకి వాక్యాలు నేర్పించని బైబిల్ చెప్తుండగా ఒక్క వాక్యం నీ బిడ్డలకు నేర్పించావా? ఒక్క వాక్యం నీ బిడ్డలకు ఉపదేశించావా? వాక్యానుసారంగా ప్రవర్తించమని ఎప్పుడైనా నీ బిడ్డలకు చెప్పావా? ఒక్కసారి పరిశీలన చేసుకోమని మరొకసారి మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. తల్లిదండ్రులని మీకే వాక్యం రాకపోతే మీ బిడ్డలకు ఎలా నేర్పిస్తారు? కాబట్టి ఇక మీదట మీరు బైబిల్ బాగా చదవండి, వాక్యాన్ని బాగా నేర్చుకోండి. మీ బిడ్డలకి వాక్యాన్ని చక్కగా నేర్పించి దేశం కొరకు దేవుని కొరకు వారిని ప్రయోజకులుగా చేయమని మరొకసారి మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం ప్రకారం, స్త్రీలారా మీ కుమార్తెలకు అంగలార్పు విద్య నేర్పండి అన్నాడు. నిజంగా అంగన్వాడీ విద్య నేర్పే వాళ్ళని చూస్తున్నాం తప్ప అంగలార్చే విద్య నేర్పే వాళ్ళు తక్కువ కనబడుతున్నారు. బ్రతిమలాడుతున్నారు. ఆయన కుటుంబాలు బాగుపడాలంటే బిడ్డలు ప్రార్థన చేయాలి, కుటుంబాలు బాగుపడాలంటే బిడ్డలు మోకాళ్ళు వేయాలి, కుటుంబాలు బాగుపడాలంటే బిడ్డల బ్రతుకులు నిజంగా దేవుళ్ళో ప్రతిష్ఠించాల్సిన బాధ్యత ప్రతి తల్లి మీద తండ్రి మీద ఉందని మరొకసారి మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. కీర్తన గ్రంథంలో అంటాడు, నీ పసిపిల్లల స్తుతుల మూలంగా నీకు ఒక దుర్గాన్ని స్థాపిస్తానన్నాడు. నిజమే, దేవుని ఎదుట పిల్లలు మోకరించి ప్రార్థన చేసి స్తోత్రం చెప్తానట, ఆ స్తుతులు ఆ ఆరాధన ప్రార్థనట ఇంటి చుట్టూ గొప్ప కాపుదలగా దుర్గంగా కోటగా ఉంటుందని, శత్రువుని మాన్పించేస్తానని దేవుడు వాగ్దానం చేస్తుండగా నీ బిడ్డలకు మోకరింపజేసి ప్రార్థన చేయటం నీకు తెలుసా? నీ బిడ్డలకి వాక్యం నేర్పించడం నీకు తెలుసా? నీ బిడ్డలకి నిజంగా ప్రార్థన నేర్పించడం నీకు తెలుసా? నీ బిడ్డల్ని దేవుని మందిరం తీసుకోవడం నీకు తెలుసా? నీ బిడ్డల్ని దేవుడిలో పెంచడం నీకు తెలుసా లేదా? ఒకసారి పరిశీలన చేసుకో. ఒకవేళ ఈ ప్రసంగం వింటున్న నీవు ఇక మీదటైనా నీ బిడ్డల్ని దేవుళ్ళో పెంచకపోతే నీ ముగింపు ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా దేవుని మాటలాలకిద్దాం. ఓ భార్య భర్తలకి లేక ఒక కుమారుడు జన్మించాడట. వాడు చాలా అందంగా ఉన్నాడు, బొద్దుగా ముద్దుగా ఎర్రగా చాలా చక్కగా ఉన్నాడు. వాళ్ళు అనుకున్నారు, మాకు లేక ఒక బిడ్డ పుట్టాడు, వాడిని బాగా చదివించాలి, గొప్ప ఉద్యోగస్తుడిని చేయాలి, ఇక అప్పుడు వాడు మమ్మల్ని పువ్వుల్లో పెట్టి కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు అనుకుంటున్నారు. నిజంగా వాడికి చదువు బాగా నేర్పించారు, కానీ సంస్కారం నేర్పించలా. నిజంగా ఎన్నో రకాల సబ్జెక్టులు నేర్పించారు, కానీ భక్తి నేర్పించలా, ప్రార్థన నేర్పించలా, ఉపవాసం నేర్పించలా, సహవాసం నేర్పించలా, దేవుడితో నడిచే అనుభవాన్ని నేర్పించలా. ఆ తల్లిదండ్రులు వాడి కోసం ఎంత కష్టపడ్డారో తెలుసా? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎర్రటి ఎండలో రెక్కలు మొక్కలు చేసుకుంటూ తమ చెమటను రక్తంగా మార్చి ఆ బిడ్డను పెంచి పెద్ద చేశారు. వాళ్ళేమో నల్లబడిపోయారు, వాడేమో తెల్లబడిపోయాడు, వీరేమో ఎండిపోయి సన్నబడిపోయారు, వాడేమో మంచి బలంగా ఆరోగ్యంగా తయారయ్యాడు. మొత్తం మీద వాళ్ళ కష్టానికి ఫలితంగా వాడికి పెద్ద సిటీలో ఒక మంచి ఉద్యోగం వచ్చేసింది. ఆ తల్లిదండ్రులకి ఎంత ఆనందమో, మేము కష్టపడి చదివించాం, మా బిడ్డ మంచి ఉద్యోగస్తుడు అయిపోయాడు, వాడికి మమ్మల్ని హాయిగా పువ్వులు పెట్టి చూసుకుంటాడు, ఇక మా భవిష్యత్తుకి ఏ ఢోకా లేదు, మా వృద్ధాప్యం హాయిగా సాగిపోద్దని ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. సరే, మొత్తం మీద ఆ కుర్రాన్ని చూద్దామని, తమ బిడ్డను కలుసుకుందామని పాత ట్రంకు పెట్టోడు తీసుకొని మెల్లగా తల్లిదండ్రులు ఇద్దరూ సిటీకి బయలుదేరారు. ఆ ఇల్లు అడ్రస్ కనుక్కున్నారు. ఇంకా వాళ్ళ అబ్బాయి అప్పటికి రాలా. వరండాలో కూర్చున్నారు. వాళ్ళిద్దరూ నల్లగా ఉన్నారు, సన్నగా ఉన్నారు, మొతక బట్టలు ధరించారు, చేతిలోనేమో ఓ ట్రంకు పెట్టే ఉంది. అలా ఎదురు చూస్తూ ఉండగా ఈలోపు రివ్వుమని కారు చొకటి ఆగింది. ఆ కారులో సూటు బూటు వేసుకొని వారి కొడుకు దిగాడు. వాడిని చూడటమే ఆ తల్లిదండ్రులకి ఎంత ఆనందమో, వాడిని చూడటమే ఆనంద భాష్పాలు రాల్చారు. ఎంతకాలం కష్టపడినందుకు మా బిడ్డ ఎంత ఉన్నతంగా తేరడని ఆనందంతో తబ్బిబ్బైపోతున్నారు. ఈలోపు కారులో వెనుకున్న తన స్నేహితుడు అడిగాడట, అరే మీ ఇంటి ముందు కూర్చున్న వాళ్ళిద్దరూ ఎవర్రా అని అడిగితే, ఒకవేళ వాళ్ళిద్దరూ నా తల్లిదండ్రులని స్నేహితుల ముందు చెబితే తన పరువు పోతుందేమోనని అందరూ వింటుండగా బిగ్గరగా అన్నాడట, వాళ్ళు మా ఇంట్లో పనివాళ్ళురా అని చెప్పాడట. గుండె బద్దలైపోయింది, కళ్ళ వెంట నీళ్లు చేశాయి. ఇలాంటి దౌర్భాగ్యుడి కోసం మేము ఎంత కష్టపడింది, ఇలాంటి దుర్మార్గుడి కోసం మేము ఎంతకాలం రక్తంగా వచ్చింది, ఇలాంటి వాడి కోసం మేము ఎంత బలహీనమై వీడిని పెంచి పెద్ద చేసినందుకు తగిన శాస్తి మాకు చేశాడని గుండెలు బద్దలైపోయాయి. కళ్ళ నీళ్ళు కళ్ళలో కొక్కున్నారు, గుండెల్లో బాధ గుండెలో దిగమింకున్నారు. ఆ పెట్టెబెడ సద్దుని ఇంటికి తిరిగి వచ్చేశారు, మంచాన పడిపోయారు, ఏడ్చారు. అదే దిగులుతో వాళ్ళు చనిపోవటం కూడా జరిగింది. ఎందుకు మాట చెప్పాను తెలుసా నాయనా? నీ బిడ్డలకి కంప్యూటర్ నేర్పించు, నేను కాదంటలేదు, సంగీతం నేర్పించు, నేను కాదంటలేదు, ఎన్నో విద్యలు నేర్పించు, ఆటలు కూడా పాటలు కూడా నేర్పించు, తప్పులేదు.
కానీ భక్తి నేర్పించడం మర్చిపోవద్దు. మొవ్వులైన నీ బిడ్డలకి ప్రార్థన నేర్పించడం మర్చిపోవద్దు. ఒకవేళ నువ్వు ఈ ప్రార్థనా పునాది, భక్తి పునాది, వాక్య పునాది వేయకపోతే నీ వృద్ధాప్యలో నీ బిడ్డలు నీకు ఇదే పరిస్థితి తీసుకొస్తారేమో. కాస్త ఆలోచన చేసుకోవడం చాలా అవసరం. బ్రతిమలాడుతున్నాను ఆయన, నీతిమంతులమైన మనము భవిష్యత్తు తరాలకి దీవెన వచ్చేదాని కొరకు మన బిడ్డల్ని మొవ్వుల్లాగా దేవుళ్ళలో పెంచాలి, మొవ్వుల్లాగా ప్రార్థనలో పెంచాలి, మొవ్వుల్లాగా సహవాసంలో పెంచాలి. మొవ్వుల్లాగా దేవుళ్ళో పెంచినప్పుడు వారు దేవుడికి మహిమకరంగా ఉంటారు, అలాగే నీకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇక మీదట మన బిడ్డల్ని జాగ్రత్తగా దేవుళ్ళో పెంచుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, బాలుడు నడువవలసిన త్రోవలో వాడిని నడిపిస్తే పెద్దవాడైన తర్వాత తప్పిపోడు అని బైబిల్ చెప్తుంది. కింద ఫుట్ నోట్లో వృద్ధుడైనా సరే వాడు తప్పిపోడని బైబిల్ చెప్తుంది. చాలామంది తల్లిదండ్రులు చిన్నప్పుడు వాళ్ళని జాగ్రత్తగా పెంచక పెద్ద అయిన తర్వాత మా అబ్బాయి మా మాట వినట్లేదండి, చెడు అలవాట్లకి అయిపోయాడండి, జీవితం నాశనం అయిపోయిందండి, ఉద్యోగం లేదండి, పెళ్ళవట్లేదండి, ఆరోగ్యం బాగలేదండి, అనేక రకాలుగా ఏడ్చే తల్లిదండ్రులను చూస్తున్నాం. బ్రతిమలాడుతూ చెప్తున్నాను, ఇప్పటికైనా సరే నీ బిడ్డలు మొవ్వు లాంటి వాళ్ళని, ఆ మొవ్వులు పాడైపోతే కుటుంబమే దెబ్బతింటదన్న సంగతి తెలుసుకొని జాగ్రత్తగా దేవుళ్ళో నీ బిడ్డలను పెంచుకోమని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. ఓ దైవజనుడు చెప్పాడు, బస్సులో మనం ఒక 5గురు ప్రయాణం చేస్తుంటే ఏమంటామంటే, పెద్దవాళ్ళనేమో 3 ఫుల్ టికెట్లు ఇవ్వండి, చిన్నపిల్లలేమో 2 హాఫ్ టికెట్లు ఇవ్వండి అంటాం. కానీ దైవజనుడు చెప్పాడు, చిన్నపిల్లలే దేవుని దృష్టిలో ఫుల్ టికెట్లట, పెద్దవాళ్ళేమో హాఫ్ టికెట్లట. ఎందుకంటే మనకి ఎప్పటికీ 40 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా గట్టిగా 20 ఏళ్ళు కూడా బ్రతుకుతామో లేదో తెలియదు కనుక మనమందరం హాఫ్ టికెట్లు. కానీ 10 ఏళ్ళు ఉన్నటువంటి వయసు గల పిల్లలేమో ఫుల్ టికెట్లు, ఇంకా వాడు 60 ఏళ్ళు బ్రతుకుతాడు. కాబట్టి 60 ఏళ్ల జీవితాన్ని నువ్వు పాడు చేయకూడదు. దేవుళ్ళో పెంచాలి, ప్రార్థనలో పెంచాలి, వాక్యంలో పెంచాలి, సహవాసంలో పెంచాలి. అప్పుడు పెద్దవాడైన తర్వాత వాడు తప్పిపోడు, నిన్ను కూడా చక్కగా చూసుకుంటాడు. కాబట్టి ఒక మంచి తీర్మానంతో ఇవాళ ప్రార్థన చేస్తున్నాం. దేవా, మొదటి నీ రక్తంలో కడగబడి మేము నీతిమంతులం అవుతాం. రెండవది, ఖర్జూర వృక్షం వలె తిన్నని సహవాసంలో తిన్నగా ఎదుగుతాం. మూడో చక్కని మాట, మా బిడ్డలు మొవ్వులని చిగుళ్ళని గుర్తుపట్టి వారిని దేవుడి కోసం, దేశం కోసం ప్రయోజకులుగా పెంచుతాం. నాయన, మా కుటుంబాన్ని దీవించమని చిన్న ప్రార్థన చేసుకుందాం. అట్టి దీవెన మన దేవుడు మనందరికీ నిండోరుగా దయచేయునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ నామాన్ని బట్టి మరొకసారి స్తోత్రం. నాయనా, మేము ఎలా నీతిమంతులం అవ్వగలమో, ఎలాగ మేము ఎదగగలమో, ఎలాగ మా బిడ్డలకి దీవెనకరంగా ఉండగలమో 3 చక్కని మాటలు మీరు మాకు తెలియచేశారు. మీకే స్తోత్రం. నాయనా, ఈ వాక్యాన్ని ఎంతమంది విన్నారో వారందరూ కూడా ఇక మీదట యేసు రక్తంలో కడగబడే కృప దయచేయండి. ఖర్జూర వృక్షాల వల్ల ఎదగడానికి సహాయం దయచేయండి. వారి బిడ్డల్ని దేవుడి కొరకు, దేశం కొరకు ప్రయోజకులుగా మార్చే కృప దయచేయండి. అయ్యా, యేసు నామములో వారందరినీ దీవించి బలపరిచి ఓ బంగారు భవిష్యత్తులో స్థిరపరిచి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, సకలాశీర్వాదాలు మనందరికీ సదా తోడై ఉండి నడిపించి, గెలిపించి, దీవించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. నా పేరు రత్నకుమార్ అండి. హైదరాబాద్లో ఉంటాం మేము. నేను గత సంవత్సరం, ఈ సంవత్సరం 2 సార్లు అమెరికా వెళ్ళాను. సో అక్కడ అవసరం కోసం పాస్టర్ గారిని కోరడం, చాలా అద్భుత కార్యక్రమాలు జరగడం నేను చూశాను. ఇంకా పాస్టర్ గారి పట్ల, సంఘం పట్ల నాకు ఇంకా విశ్వాసం బాగా పెరిగింది. నేను ఒక్కడే వెళ్ళడం. సో నేను మా కుటుంబం అంతా కలిసి ఎక్కువ కాలం పనిచేయడానికి ప్రయత్నించగా నాకున్న ప్రస్తుత వీసా సరిపోక వేరే కొత్త వీసా తీసుకోవాల్సిన ప్రయత్నంలో మేము పాస్టర్ గారిని కోరం, మరి ఇలా ప్రయత్నం చేస్తామండి, మరి మీ కుటుంబ ప్రార్థన, మీ సంఘ ప్రార్థన మాకు కావాలి అన్నప్పుడు వారు ప్రార్థనలో ప్రకటన చేశారు. సో ఈ ప్రక్రియలో మొత్తం 3 స్టెప్స్ ఉన్నాయి. మొదటిగా అసలు నా పేరు లాటరీలో సెలెక్ట్ అవ్వాలి. దగ్గర దగ్గర 60,000 పోస్టులు ఉంటే 3 లక్షల మంది అప్లై చేశారు. సో మొదటిగా నా పేరు లాటరీలో దేవుడు సెలెక్ట్ చేసి అద్భుత కార్యం చేశాడు. రెండవది ఫింగర్ ప్రింట్స్కి వెళ్ళాం. అక్కడ మామూలుగా మనం ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఆ కార్యక్రమం కూడా ఏం ప్రాబ్లం లేకుండా చాలా స్మూత్గా అయిపోయింది. ఇంకా మూడవది ఫైనల్గా ఇంటర్వ్యూ వెళ్తున్నప్పుడు నేను చాలా కంగారు పడ్డాను. నా టైం దగ్గరికి వస్తున్నా అన్నప్పుడు ఆల్మోస్ట్ నేను షవర్ అవ్వడం బాగా కంగారు పడిపోయిన పరిస్థితి అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ వేరే ఇంకొక అతను
ఇలాగే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అతను దాదాపు గంట సేపు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం పని చేయబోతున్నావు, ఎక్కడ ఉండాలి, దాదాపు ఒక 1 అవర్ అతను ఇంటర్వ్యూ చేసి బాగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. సో నేను అతను మాట్లాడినప్పుడు మరి నీకు కూడా ఎలాగే ఉంటుందేమో అని అతను చెప్పడం, మా ఫ్రెండ్స్ కూడా సరే ఈసారి అవ్వకపోయినా ఇంకోసారి అవుతామో, ఎందుకు కంగారు పెడతామని చెప్పినప్పుడు నేను కంగారు పడిన ఇది బాగా వాస్తవం. బట్ నేను మార్నింగ్ లేచి ఇంటర్వ్యూ కడుతున్నప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి మరి అయ్యగారు ఫైనల్గా ఈరోజు ఇంటర్వ్యూ కడుతున్నాం, కొంచెం ప్రార్థన చేయండి, మరి అయ్యగారు ప్రార్థన చేయడం. నిజంగా వాళ్ళు నన్ను 2 ప్రశ్నలు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎంతకాలం ఉంటావు, ఇంకా అసలు వేరే డాక్యుమెంట్ కూడా నన్ను ఏం అడగకుండా ఓన్లీ ఆ 2 ప్రశ్నలతోటి నువ్వు అమెరికా వెళ్ళడానికి మాకు ఏ ప్రాబ్లం లేదని వెంటనే జస్ట్ 1 మినిట్లో చెప్పేశారు. సో ఇది దేవుడు చేసిన కార్యక్రమంగానే నేను భావిస్తూ దేవుడు స్తోత్రం చెప్తున్నాను. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. డాక్టర్ ఆర్ రవి స్టాలిన్ గారి కలం నుండి ఇప్పటికే వెలువడిన అనేక పుస్తకములతో పాటు రీసెంట్గా ఇజ్రాయెల్, ఈజిప్ట్, జోర్డాన్, పాలస్తీనా దేశాలను సందర్శించి ఆ అనుభవాలతో రాసినటువంటి 4 దేశాలలో యేసు అడుగులలో నా అడుగులు అనే పుస్తకం కొరకు మరియు పాటలు, ప్రసంగముల సీడీల కొరకు సంప్రదించండి. మా కారుణ్య బైబిల్ కాలేజ్లో బీటీహెచ్ మరియు బీడీ చేయాలనుకునేవారు, అలాగే ఇంటి వద్దనే ఉండి నేర్చుకోవాలనుకునేవారు కరెస్పాండెన్స్ కోర్స్ కొరకు సంప్రదించండి. మా చిరునామా డాక్టర్ ఆర్ రవి స్టాలిన్ గారు, కారుణ్య బ్లెస్సింగ్ మినిస్ట్రీస్, నూజివీడ్ రోడ్, హెచ్ జంక్షన్. మా సెల్ నంబర్స్ 9849 338 997 అండ్ 8790 353047. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.